వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు సోము వీర్రాజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి కాదు, కరుడగట్టిన తీవ్రవాది అని ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై బీజేపీ నాయకుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఓ తీవ్రవాది అని, నక్సలైట్ కమ్యూనిజాన్ని కాపాడుకోలేక టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని నాగేశ్వరరావు నన్ను అడిగాడు. అవసరమైతే ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటామని చెప్పాను. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుడుని గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు. దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఈవేళ చెప్తున్నా, అతను మేధావని ఎవరని అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడంతే. చాలామంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే, నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఈవేళ కమ్యూనిస్ట్ దమ్ము ఉందని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్నీ పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వాన్ని అడుగుతున్నాను నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే, దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలామంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం. ఆడ అపర మేధావులుగా మీలాంటిలో గుర్తింపు పొందారు కాబట్టి వెళ్తారు. ఆయనకి వెళ్ళి ఓ ఛాయ్ దాకా వస్తారు. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్ట్గా ఉండకో, నువ్వు మారని లోపల చెప్పిపోతున్నావు, అది బయటికి చెప్పాలంటే. అలాంటి వాడి దగ్గర కూడా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్ను ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, ఏమండి వీర్రాజు గారు, మీరేంటండి పీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి అని అడిగాడు. ఏ పార్టీతో? పీడీపీ. ఎక్కడ ఉంటుంది అది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దేశానికి అవసరం అయితే మేము హైదరాబాద్లో ఉన్న ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటా ఉన్నాను నేను. అలాగే ఆడింటికి వెళ్ళాము. ఏంటి పెద్ద తప్పేంటి? దేశం కోసం, మా పిల్ల పెళ్లి కోసం వెళ్తామేంటి ఆయన దగ్గరికి? మధ్య భలే చెప్పి